నా పేరు బి వెంకటేశ్వర్లు. నేను బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఎందుకు ఈ నిరసన అంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏవేవో బొల్లి మాటలు చెప్పి ప్రభుత్వంలోకి మేము వస్తానే 30% ఐఆర్ ఇస్తాం, పిఆర్సీ ఇస్తాం, ఉద్యోగులకు ఏ మాత్రం నష్టపోకుండా మేము భరోసా కల్పిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈనాడు ఉద్యోగుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తపరుస్తూ ఉంది. మా మీద ఏమి దాడి చేయకపోయినప్పటికీ మాకు ఇవ్వవలసిన వాటిని ఇవ్వకనే నేను వ్యతిరేకిని అని చెబుతున్నది. దీన్ని మేము నిర్ద్వందంగా బహుజన టీచర్స్ అసోసియేషన్ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఎందుకని అంటే, తల్లి లాంటి ప్రభుత్వము బిడ్డల లాంటి ఉద్యోగస్తులను వాళ్ళ కోరికలను తీర్చకపోతే ఎవరు తీరుస్తారు? తల్లి మీద బిడ్డ అలిగినట్టుగా ఇప్పుడు మేము కూడా ప్రభుత్వం మీద అలిగి మా నిరసనను వ్యక్తం చేస్తున్నాం. గతసారి అనగా వైసీపీ ప్రభుత్వంలో ఒకసారి అలిగితే ఎలాగా ప్రభుత్వం మీద కక్ష తీర్చుకున్నారో మీకే ఎరుక. అలాంటిది మరలా అదే పని. ముఖ్యమంత్రి గారు అంటారు, పిఆర్సీని నా దగ్గర ఉంచుకుంటాను, నేను మాట్లాడతాను. ఎన్ని రోజులు బుజ్జగిస్తారు? ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల పైచిలుకాయి. అయినా కానీ ఇప్పటి వరకు ఉద్యోగస్తుల గురించి పట్టించుకున్న దాఖలాలే లేవు. ఓ మహా అంటే 2 సంవత్సరాలకు గాను ఎప్పుడో రావాల్సిన ఒక డిఏని ముఖ్యమంత్రి స్థాయిలో చర్చించి ఇచ్చారు. ఎంత నీచ స్థితికి ప్రభుత్వము ఉద్యోగుల పట్ల దిగజారి ప్రవర్తిస్తుందో అదే ఉదాహరణ. కాబట్టి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, పిఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలి. ఐఆర్ 30% వెంటనే ప్రకటించాలి. ఆ ఉద్యోగస్తుల బకాయిలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, 38,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ 38,000 కోట్ల రూపాయలను వెంటనే ఇవ్వాలి. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి వాళ్ళ బెనిఫిట్స్ అన్నీ త్వరగా పరిష్కారం చూపాలి. మెగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలను 75వ జీవో ద్వారా సవరించి వాటిని సరిచేయాలి. రాబోయే జీవోలో ఈ రిజర్వేషన్ వాళ్ళకి అన్యాయం జరగకుండా సక్రమైన పద్ధతిలో ఆ డిఎస్సి నిర్వహించాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే ఎస్సీ ఎస్టీలు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అంటే కేవలము 10 మందినే పంపిస్తూ ఉంటున్నారు. అది ఏమాత్రం సమంజసం కాదు. అవకాశం లేకనే కదా ఈ ఎస్సీ ఎస్టీలు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించేది. కాబట్టి ప్రభుత్వము ఆలోచించి సెలెక్ట్ అయిన ప్రతి వారిని పంపించేందుకు అవకాశం కల్పించాలని, అలాగా